జూలై 7, 8 తారీఖులలో కన్య రాశి వారికి రోడ్డు పక్కన దొరకనున్న డబ్బుల సంచి. కన్య రాశి వారు ఈ వీడియోని మీరు పూర్తిగా చూడండి. అప్పుడే మీకేం చెబుతున్నాము అనేది పూర్తిగా అర్థమవుతుంది. ఇక వీడియోలోకి వెళితే గనక కన్య రాశి వారికి రోడ్డు నమస్కారం అండి అందరికీ. మీ నిత్య జీవితంలో ఎవరితో చెప్పుకోలేనటువంటి ఎన్నో రకాల సమస్యలకి గురువుగారు చాలా చక్కగా పరిష్కార మార్గాన్ని చూపుతారు. అలంపూర్ జోగులాంబ దేవి జ్యోతిష్యాలయం, గురూజీ సీతారామరాజు గారు. వీరి యొక్క సెల్ నెంబర్ వచ్చి 9948253372. ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెప్పబడును. ప్రేమించిన వారు దూరం అవ్వటం, భార్యాభర్తల మధ్య గొడవలు రావటం, అత్తా కోడళ్ళ మధ్య మనస్పర్ధాలు, పెళ్లి కుదరకపోవటం, విద్య, ఉద్యోగం, వ్యాపారం, చెడు ప్రయోగ నివారణలు మొదలగు ఎటువంటి సమస్యలకు అయినా పరిష్కారం చూపగలరు. స్త్రీ పురుషుల ఎటువంటి సమస్యలు ఉన్నా నమ్మకంతో గురువుగారిని కాంటాక్ట్ అవ్వండి. ఖచ్చితంగా మీకుండే అనేక రకాల సమస్యలు ఎలాంటి డబ్బుల సంచి అనేది దొరకబోతూ ఉంది. అసలు కన్య రాశి వారి యొక్క యోగం, గ్రహాల యొక్క అనుకూల మరియు ప్రతికూల పరిస్థితులు ఎలా ఉన్నాయి అనేది పూర్తిగా తెలుసుకుందాం. వీడియోని మాత్రం ఎక్కడా కూడా స్కిప్ అనేది చేయకుండా చివరి వరకు చూడండి. ఇక సాధారణంగా కన్యా రాశి వారికి అదృష్టం అనేది చాలా తక్కువ. ఎందుకు అంటే వీరికి ఏది కూడా తక్కువ శ్రమతో రావటం కానీ, అదృష్టంపై ఆధారపడి వచ్చి పడటం కానీ వీరు ఇప్పటి వరకు చూసి ఉండరు. ఎందుకు అంటే వీరు ఎంతో కష్టపడితేనే తప్ప ప్రతిఫలం అనేది ఉండదు. వీరు అదృష్టాన్ని నమ్మేది కూడా తక్కువగానే ఉంటుంది. ఈ కన్యా రాశి వారికి ఎంతో కష్టపడితేనే తప్ప ఫలితం అనేది అంత ఈజీగా రాదు. అలాంటిది ఒక్కసారిగా అదృష్ట యోగం అనేది తన్నుకు రావాలి అంటే కాస్త శ్రమగానే ఉన్నప్పటికీ వీరికి ఇకపై నుండి అంటే వీరి గ్రహాల యొక్క కదలిక వల్ల గ్రహాలు అనేవి ఎప్పటికీ అప్పుడు మార్పు చెందుతూ ఉంటాయి. అలానే గ్రహాల యొక్క మార్పు వల్ల ఈ కన్యా రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి కొన్ని రకాల సమస్యలు తొలగిపోయే అవకాశం అయితే కనిపిస్తుంది. గ్రహస్థితి అనేది ప్రతికూల పరిస్థితులపైన ఆధారపడి ఉంటుంది అనేది ఏమీ ఉండదు. గ్రహస్థితి అనేది అనుకూల పరిస్థితులను కూడా తెచ్చిపెట్టే అవకాశం ఉంటుంది. గ్రహాలు అనేవి మనపై మంచి మరియు చెడు రెండు ప్రభావాలను కూడా చూపిస్తుంది. ఇది వరకు మీరు చాలా కష్టాలు అనుభవించి ఉంటారు. అలానే నమ్మిన వ్యక్తుల చేతుల్లోనే అధికంగా మోసపోవటమే కాకుండా ఎవరైతే మీరు మనవారు, మనకు వీరు సహాయం చేస్తారు, అలానే వీరు మనకు ఎప్పుడూ కూడా ఏదో ఒక సహాయం అనేది చేస్తారు. వీరు మన జీవితంలో ఖచ్చితంగా ఏదో ఒక రోజు మంచిని తెచ్చి పెడుతూ ఉంటారు అని మీరు ఎవరినైతే నమ్మి ఉన్నారో, ఎవరిపైన అయితే అత్యంత ఎక్కువగా నమ్మకాన్ని పెట్టుకొని వారిపైన డిపెండ్ అయి ఉన్నారో వారే మిమ్మల్ని నట్టేట్ల ముంచి కనీసం మీ అవసరాలను తీర్చకపోయినా సరే కానీ మీ యొక్క అంటే వాల్యూ కూడా ఇవ్వకపోవటం, మీ ఆలోచనలకి కనీసం వాల్యూ కూడా ఇవ్వకపోవటం, అంతేకాకుండా మీకు ఏదైనా అత్యంత కష్టం వచ్చినప్పుడు ఆ కష్టంలోనే నట్టేట్ల ముంచిపోవటం, ఇది మిమ్మల్ని చాలా బాధ పెట్టి ఉంటుంది. అలానే వారు ఫస్ట్ నుండి మీపై అంటే మీకు ఒక ఆశని పుట్టించకుండా వారు మీకు సహాయం చేస్తా అని చెప్పి సహాయం చేయకుండా ఉండటం, ఇలా కాకుండా వారు ఫస్ట్ నుండే మీతో సహాయం చెయ్యను అన్నట్లుగా ఉంటే మీరు ఒకరిపైన హోప్స్ అనేది పెట్టుకోకుండా ఉంటారు. అలా కాకుండా నిండా చెట్టెక్కించి చేతులు ఇడిపించేలా ఉంటే అది చాలా బాధని కలిగిస్తుంది, చాలా బాధకి గురి చేస్తూ ఉంటుందన్నమాట. అది ఖచ్చితంగా కూడా మీ జీవితంలో చాలానే అనుభవించి ఉన్నారు. చాలా కష్టాలను కూడా మీరు పడి ఉన్నారు. ఈ కష్టాలు, సమస్యలు అనేవి గ్రహాలపైనే ఆధారపడి ఉంటాయనేది నగ్న సత్యం. మరి ఈ కష్టాల నుండి మరియు ఈ సమస్యల నుండి మీరు బయటపడాలి అంటే ఖచ్చితంగా కూడా మీరు కొన్ని సమస్యల నుండి బయటపడాలంటే గ్రహాల యొక్క అనుకూల మరియు ప్రతికూలత పైనే ఆధారపడి ఉంటుంది. గ్రహాలు అనేవి అనుకూలంగా ఉంటే గనక మీకు సమస్యలు అనేవి ఉండవు. గ్రహాలు అనేవి ప్రతికూలంగా ఉంటే ఖచ్చితంగా సమస్య అనేది ఉంటుంది. మరి ఈ గ్రహాల యొక్క సమస్యను మీరు తొలగించుకోవాలి అనుకున్నా,
గ్రహాల యొక్క సమస్యలు అనేవి మీ నుండి దూరమైపోవాలి అని మీరు ఆశించిన ఖచ్చితంగా కూడా కొన్ని పరిహారాలు అనేవి చేయాల్సి ఉంటుంది. అందులో ముఖ్యంగా కొన్ని మంచి పనులు చేయటం అనేది చాలా అంటే చాలా మంచి ఫలితాన్ని తెచ్చిపెడుతుంది. మంచి పని చేయటం అంటే మనం ఆకలితో ఉన్నవారికి అన్నం పెట్టడం, ఇది చాలా మంచి పని. ఆకలితో ఉన్నప్పుడు అన్నం ఎవరికైతే పెడతామో వారు మన జీవితంలో నుండి కష్టాలను తొలగించే అంటే కొన్ని గ్రహాలు మనకే తెలియకుండా కొన్ని రకాలైనటువంటి దుష్ప్రభావాలు అనేవి ఉంటూ ఉంటాయన్నమాట. ఈ దుష్ప్రభావాల వల్ల మనం జీవితంలో ఎదగలేకపోవటం అనేది జరుగుతుంది. అలాంటిది దుష్ప్రభావాలు అన్నీ కూడా తొలగిపోయి మీరు ఒక అనుకున్న ఫలితాన్ని పొంది మీ జీవితంలో నుండి సమస్యలను తొలగించుకొని అదృష్ట యోగాన్ని మీరు పొందాలి అనుకుంటే తప్పకుండా కూడా కొన్ని పరిహారాలు చేయాలి. మనం అనుకుంటాం కేవలం పూజలే మన కష్టాన్ని తొలగిస్తాయి అని, కానీ కేవలం పూజలు ఎప్పుడూ కూడా కష్టాలను సమస్యలను తొలగించవు. అంటే పూజలతో పాటు మంచి పనులు చేయటం కూడా చాలా అంటే చాలా ఉత్తమం. మంచి పని చేయటం వెనుక మంచి పని ఎప్పుడైతే చేస్తామో అది మనకు 1000 యాగాలు 1000 పూజలతో సమానమైనటువంటిది. ఆపదలో ఉండే వారిని ఆదుకుంటే 1,00,00,000 అంటే ₹1 ఇచ్చిన ఆపదలో ఉండేవారికి 10 రూపాయలు ఇచ్చినా సరే అది కోట్లు దానం చేసినంత పుణ్య ఫలితాన్ని కూడా తెచ్చిపెడుతుంది. ప్రస్తుతం అయితే కన్యా రాశి వారి గ్రహస్థానం ఎలా ఉందో కూడా తెలుసుకుందాం. కన్యా రాశి వారికి ఇది వ్యక్తిగత జాతకం అనేది వీరి జాతకాన్ని బట్టి వీరి జన్మ నక్షత్రాన్ని బట్టి కూడా ఆధారపడి ఉంటుంది. అందరికీ ఇలాంటి అదృష్ట యోగమే వస్తుందా అంటే రాకపోవచ్చు, కానీ కొందరికి ఏదో ఒక రూపంలో అదృష్టం అయితే ఈ సమయంలో ఉంది. అంటే కన్యా రాశిలో జన్మించిన వ్యక్తులకి జన్మనామాన్ని నక్షత్రాన్ని బట్టి. కెరియర్ పరంగా చూసుకుంటే గౌరవం, కొత్త అవకాశాల విషయంలో అనుకూలమైనటువంటి ఫలితాలైతే కన్యా రాశి వారికి చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. రాహు ప్రభావం వీరిపైన ఉంది కాబట్టి కాస్త ఆరోగ్య సమస్యలు అనేవి వచ్చే అవకాశం ఉంది. అప్పులు కూడా మీరు ఎవరికైతే అప్పు ఇచ్చారో వారి వల్ల కూడా సమస్య వస్తుంది. ఎందుకంటే మళ్ళీ మీ అవసరానికి తిరిగి ఇవ్వకపోవటం. అలానే శత్రు విషయంలో కూడా జాగ్రత్తగా ఉండాలి. ఎక్కడైనా మీరు అప్పు తీసుకొని ఉంటే వారు మీ దగ్గరికి వచ్చి అప్పు అడగటం, అంటే ఏదైనా చిన్న గొడవ చేయటం ఇలాంటివి చేసే అవకాశం ఉంది. రాహువు ప్రభావం వల్ల విజయాలు సాధించే అవకాశం కూడా ఉంది. అత్యంత ఎక్కువగా కష్టపడితే మాత్రం విజయాలు కూడా సాధించే అవకాశం ఉంది. కేతు ప్రభావం అనేది కూడా మీపైన ఉంది కాబట్టి ఆధ్యాత్మిక ఆసక్తి అనేది పెరగవచ్చు, అంటే భక్తి భావన పెరగవచ్చు. అంతేకాకుండా అనవసరమైనటువంటి ఖర్చులను కొంచెం తగ్గించుకోవాలి, ఎందుకంటే కేతు ప్రభావం మీపైన ఉంది కాబట్టి. అంతేకాకుండా కన్యా రాశి వారికి ఈ సమయంలో కష్టానికి తగినటువంటి ఫలితం వచ్చే అవకాశం ఉంది. మీరు ఎంత కష్టపడినా అది ఎప్పటికీ వృధా కాదు, ఏదో ఒక రూపంలో మళ్ళీ మీకు మంచి ప్రతిఫలాన్ని తెచ్చి పెడుతుందన్నమాట. ముఖ్యంగా ఉద్యోగం, వ్యాపారం, ధనం సంబంధించిన విషయాల్లో క్రమంగా పురోగతి కనిపిస్తుంది. అలానే కన్యా రాశి వారికి ఈ రాశి వారికి ప్రస్తుతం గురువు అంటే బృహస్పతి దశస్థానంలో 10వ ఇంట్లో సంచారిస్తున్నారని మనం చెప్పుకోవచ్చు అన్నమాట. బృహస్పతి దశమ స్థానంలో 10వ ఇంట్లో పరిగణించినందువల్ల దశమ స్థానంలో గురువు వల్ల సాధారణంగా ఉద్యోగంలో మంచి పురోగతి ఉంటుంది, పదోన్నతి అవకాశాలు ఉంటాయి, వ్యాపారంలో అభివృద్ధి ఉంటుంది, సమాజంలో మంచి గౌరవం ఉంటుంది, పెద్దల పట్ల మీ ఇంట్లో పెద్దవాళ్ళ నుండి మీకు ఏదైనా సహాయం వచ్చే అవకాశం ఉంటుంది. అంటే మీ పూర్వీకుల యొక్క ఆస్తి మీ సొంతం కావటం, వారి యొక్క డబ్బు బంగారం మీ సొంతం కావటం ఇలా ఉంటాయన్నమాట. కష్టానికి తగినటువంటి ప్రతిఫలం కూడా ఉంటుంది. అయితే ఈ యొక్క కన్యా రాశిలో జన్మించినటువంటి వ్యక్తి జాతకాలను బట్టి కూడా ఉంటుంది. గురువు లాభస్థానంలో ఉంటే గనక వీరికి మట్టి పట్టిన బంగారంగా మారుతుంది. రోడ్డుపైన నడుచుకుంటూ వెళ్ళినా సరే అది ఏదో మీ కంటికి ఒక రాయి కనబడినా అది రత్నంలాగా మారుతుందన్నమాట.
ఇలా గురువు మీకు అనుకూలమైనటువంటి స్థానంలో ఉంటే ఖచ్చితంగా కూడా జరుగుతుంది. అలానే మీకు ఒక మంచి ఉద్యోగం లభించింది అనుకోండి, ఆ ఉద్యోగం అంటే కూడా మీకు ఒక డబ్బు దొరికిన డబ్బు ఇలా వచ్చి అలా వెళ్ళిపోతుంది. కానీ మీకు ఒక జాబ్ వచ్చింది, ఉద్యోగం వచ్చింది అనుకోండి, అది మీకు లైఫ్ టైం ఉంటుందన్నమాట. సో మీకు డబ్బు దొరకటం ఒక్కటే కాదు, మంచి మంచి అవకాశాలు కూడా ఉన్నాయి. వాటిని సద్వినియోగం చేసుకోండి. చిన్న అవకాశాలే కదా అని చిన్న చూపు చూడకండి, ఓకేనా? మంచిగా మీకు వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని కష్టపడండి. మీ సత్తాను, మీ టాలెంట్ని నిరూపించుకోండి. మంచి పొజిషన్లోకి అతి తక్కువ సమయంలోనే వెళతారు. తెలుసుకున్నారు కదా కన్యా రాశి వారు. ఖచ్చితంగా కూడా జూలై 7, 8 తారీఖులలో మీ అదృష్టం అనేది మారబోతూ ఉంది. ఇష్ట దేవత ఆరాధన చేయండి. మీకు ఏ దేవుడు ఇష్టమో ఆ దేవత ఆరాధన చేయండి, ఆ దేవత నామస్మరణాలను చేయండి. అంతేకాకుండా మంచి పనులు చేయండి, దాన ధర్మాలు చేయండి, లక్ష్మీదేవిని పూజించండి. డబ్బు సమస్యలు తొలగిపోతాయి. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్